ఓకే. మెన్సురేషన్ క్లాస్ 8 చాప్టర్ 11 అంచేతే ఇందులో ఎక్సర్సైజ్ని మనం 11.1 అంటాం. 11th చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అంటాను అంటాం. ఇందులో నేను ఇప్పుడు వరకు 2 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి చూపించాను. ఇది థర్డ్ ప్రాబ్లం. వెరీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ద షేప్ ఆఫ్ ద గార్డెన్ is a rectangle is middle and the semicircle ends at the ends as shown in the figure. ఇదేమో రెక్టాంగిల్, అటు ఒక ఎండ్ ఇటు ఒక ఎండ్, రెండు సెమీ సర్కిల్ తోటి క్లోజ్ అయ్యింది as shown in the diagram. ఇదొక గార్డెన్. ఇక్కడ ఫైండ్ ద ఏరియా అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ పెరిమీటర్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఫైండ్ ద పెరిమీటర్, ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ దిస్ గార్డెన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ద షేప్ ఆఫ్ ఎ గార్డెన్ ఈస్ ఎ రెక్టాంగిల్ ఈజ్ మిడిల్ and semicircles at the ends as shown in the figure. Find the area and the perimeter of the garden. ఓకే, ఈ గార్డెన్ యొక్క ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఇచ్చేసారు. మొత్తం ఈ లెంత్ ఎంత ఉంది? 20 ఉంది. ఈ 20లో ఈ రెక్టాంగులర్ పార్ట్ యొక్క లెంత్ కావాలనుకో, అప్పుడు నేనేం చేయాలి? ఈ టోటల్ లెంగ్త్లో ఈ సెమీ సర్కిల్ ఎండ్స్లో ఎంత లెంగ్త్ ఉందో అది తీసేసారు. ఈ పక్కన అవునా? ఈ లెంగ్త్ తీసేస్తే మిడిల్లో రెక్టాంగులర్ పార్ట్ యొక్క లెంగ్త్ వస్తుంది. అవునా? ఇక్కడ చూడు, మరి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏంటి? 7 meters ఉంది కదా. అని నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. ఇలా రాశాను. ఇది సెమీ సర్కిల్. ఇది ఒక పీస్ గురించి చెప్తుంటా. ఇది 7, ఇదేమో సెమీ సర్కిల్. ఎగ్జాక్ట్లీ హాఫ్ తీసుకున్నాం మనకి ఇందులో. ఇది డయామీటర్ కదా. దిస్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్. రాసుకోవచ్చా? నేను అప్పుడు రాసుకోవచ్చు కదా. డయామీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. Diameter of the semicircle is equals to ఎంత? 7 meter. Therefore radius is equal to 7/2 నే కదా. రేడియస్ అంటే డయామీటర్ ఆఫ్ చేస్తేనే కదా వచ్చేది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3.5. అవునా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే లెంగ్త్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే లెంగ్త్. ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3.5 meters. టోటల్ ఏమో 20, అటు 3.5 ఉంది, ఇది 3.5 ఉంది. ఏమో అర్థమమ్మా? ఇది రేడియస్ కదరా. ఈ రేడియస్ ఎంత ఉంటుంది కరెక్ట్గా? 3.5. ఇగో ఎక్కడన్నా 3.5. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ 3.5, ఇక్కడ ఈ అంటే ఈ విడ్త్ ఎంత అవుతున్నప్పుడు 3.5 అవుతుంది. డయామీటర్ని ఆఫ్ చేస్తే రేడియస్ వచ్చింది. రేడియస్ ఎంత? 3.5. am I clear? సరే, ఈ పక్కన 3.5, అక్కడ పక్కన 3.5 ఉంది. ఈ 3.5 తీసేస్తే లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుందా రాదా మనకి? అది అంటే నీకు ముందు ఈ పార్ట్ తెలియాలి. ఒక సెమీ సర్కిల్ ఉంది. సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ మనకి ఇండైరెక్ట్ ఇచ్చాడు. విడ్త్ అనమాట. ఈ విడ్త్ ఇచ్చాడు, మన డయాగ్రామ్ ఇచ్చాడు. ఇది 7 meters సగం చేస్తే రేడియస్ వస్తుంది. రేడియస్ వల్ల యూజ్ ఏంటంటే ఈ విడ్త్ తెలిసిపోద్ది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు నేను లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలుగుతానా లేదా? ఇప్పుడు చేద్దాం. ముందు అది చేద్దాం. Length of rectangle is equals to total length ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 ఉంది కదా. 20 minus 3.5 plus 3.5. ఎందుకు రాశాను? ఇటు పక్కన ఒక 3.5 కట్ చేయాలి, ఇటు పక్కన 3.5 కట్ చేస్తే లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ వస్తుంది. సో 20 minus 3.5 plus 3.5 మళ్ళీ 7. క్లియర్?
దట్ ఈస్ ఈక్వల్ టు 30 మీటర్స్. ఇది ఎందుకు తీసుకున్నాను డౌట్ రావచ్చు కదా. ఎందుకు తీసుకున్నానంటే ఇది 13, ఇది 7, ఇది రెక్టాంగులర్ పార్ట్ కదా, లెంగ్త్ ఇంటూ బ్రెత్ చేసింది ఇది ఏరియా వస్తుందా రాదా. అలా ఒక సెమీ సర్కిల్ ఏరియా ఇంకో సెమీ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాము. అప్పుడు ఈ రెండు సెమీ సర్కిల్ ఏరియా ప్లస్ రెక్టాంగిల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ గార్డెన్. అది నా ఈ 13 లేకపోతే ఈ రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయలేవు. ఈ రెక్టాంగిల్ ఏరియా రాకపోతే నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేవు. అంటే ఫస్ట్ స్టెప్లో నువ్వు ఏం చేయాలి, డయామీటర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే డయామీటర్ ఇచ్చింది, డయామీటర్ రాసుకోవాలి 7 మీటర్స్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7/2. That is equal to 3.5. It's clear or not? Now coming to the area of rectangle is equals to length into breadth. Length ఎంత 13. Breadth అంటే ఇదే, ఈ డయామీటర్ దీనికి బ్రెడ్త్ అవుతుంది రెక్టాంగిల్ కి. ఎంత 7. 7 3s are 21. 7 1 are 7 plus 2 9. 91 meters. మరి రెండు సెమీ సర్కిల్స్ ఉన్నాయి కదా, రెండు సెమీ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా. 2 సెమీ సర్కిల్స్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్మ్ ఏంటి, పై ఆర్ స్క్వేర్ బై 2. ఏరియా ఆఫ్ సర్కిల్ సగం చేస్తే ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఇలా ఉంటుందా, ఇదే కదా దీని ఏరియా. రేడియస్ ఆర్ అనుకో, దీని ఏరియా ఫార్మ్ ఏంటి పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ లో బై 2 చేస్తే సగం వస్తుంది. అలాంటి రెండు ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేస్తే సర్కిల్ ఏరియానే, ఎందుకంటే ఈ రెండు కట్ అయిపోతుంది. పై అంటే ఎంత 22/7. రేడియస్ ఎంత 7 into 7. ఎందుకని రేడియస్ రేడియస్ ఎంత అన్న, రేడియస్ 7/2. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసాము, స్లో అయ్యారు. రేడియస్ ఎంత ఉంది ఇక్కడ 7/2. సరే, పై ఆర్ స్క్వేర్, పై అంటే 22/7, రేడియస్ అంటే 7/2 హోల్ స్క్వేర్. సో 22/7 into 7/2 into 7/2 ఇంత స్క్వేర్ మీద సార్ రాసుకుంటాం. ఈ 7 ఏమవుద్ది క్యాన్సిల్. ఈ 2 ఇందులో వెళ్ళిపోతుంది 11 times. 11 times పోతుంది. ఇంకేమైనా పోతాయా? 7 7 జార్ 7 cancel. ఓకే, ఒక 7 క్యాన్సిల్. ఇంకో 7 11 జార్ 77/2. 77/2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత తెలుసా, 77 డివైడ్ విత్ 2. 2 3s are 6, 1 7. 2 8s are 16, 1 పాయింట్ పెట్టుకో, 0 పెట్టుకో. 5. అంటే 38.5. 5. ఇక్కడతో అయిపోలేదు. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఏరియా పట్టుకొచ్చి ఏరియా రెక్టాంగిల్ యాడ్ చేస్తే నీకు అప్పుడు ఏమొస్తుందమ్మా, ఏరియా. ఓకేనా మైట్. ఓకే, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి, ఏరియా ఆఫ్ గార్డెన్. ఏరియా ఆఫ్ గార్డెన్ ఈజ్ ఈక్వల్స్ టు 91 మీటర్ స్క్వేర్ ప్లస్ 38.5 మీటర్ స్క్వేర్. ఇది ప్లస్ ఇది యాడ్ చేయాలి కదా. అప్పుడు 91.00 పెట్టుకో, 38.5 పెట్టుకో, 0 5 9 యాడ్ చేసే 12 ఎంతమ్మా 129.5 మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ గార్డెన్. కానీ ఇంకొకటి అడిగాడు, ఏంటి చెప్తావు, పెరిమీటర్. ఓకే, ఇది నేను ఇప్పుడు రబ్ చేసి పెరిమీటర్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాను.
బీ కాన్సన్ట్రేట్ నాన్న, ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. సరేనా? ఇక్కడ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూడు. ఇది ఒక లెంగ్త్, ఇది ఒక లెంగ్త్ ప్లస్ దిస్ లెంగ్త్ ప్లస్ దిస్ లెంగ్త్, ఈ బౌండరీస్కి మాత్రమే యాడ్ చేయాలి. సరే, పెరిమీటర్ రాసేటప్పుడు చదివేది పెరిమీటర్ ఆఫ్ garden equals to 2 times length of rectangle, అంటే ఈ లెంగ్త్ ప్లస్ 2πr. అయితే ఎందుకు తీసుకున్నాను అడుగుతారు. ఇదో సెమీ సర్కిల్ నాన్న, ఇదో సెమీ సర్కిల్. అప్పుడు లాన్ ఏమి ఉంది, ఈ లెంగ్త్ కలిపితే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అయింది. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఫార్మ్ ఏంటి, ఇది ఆర్ అయితే 2πr పెరిమీటర్ ఆఫ్ సర్కిల్. దీన్ని సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అని కూడా అంటాం అన్నమాట. సో అది దీనికి యాడ్ చేస్తే టోటల్ లెంగ్త్ ఆఫ్ ద క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ పెరిమీటర్ ఆఫ్ దిస్ గార్డెన్. అది క్లియర్. 2 times లెంగ్త్ అంటే ఎంత, 13. నీకు ఆల్రెడీ ముందే చూపించాను నేను ఎలా వచ్చింది. 13 ప్లస్ 2 into 22/7 into రేడియస్ ఆల్రెడీ చెప్పాను. ఇందాక మనం తప్పు కూడా వేసాం. 7/2 2 2 7 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 2 13s 26 plus 20. how much, 48 meters లెంగ్త్ కనుక. క్లియర్.